నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రజల ఇబ్బందులను పరిష్కరించడంలో ఘోరంగా విఫలమైన ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుంచాలన్న మాజీ మంత్రి జోగు రామన్న. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఘటన దురదృష్టకరం. ప్రమాదంలో తనువు చాలించిన వారికి నివాళి అర్పించిన ప్రముఖులు. గ్రామీణ ప్రాంతాల్లో వైభవంగా సాగిన ఆధ్యాత్మిక వేడుకలు. కోడదిలో పోచమ్మ తల్లికి సామూహిక బోనాలు సమర్పించిన మహిళలు. తాంసీలో ఘనంగా భీమన్న దేవుని పండగ. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ విధానాలను ప్రజల ముందుంచాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిపే లక్ష్యంగా ముందుకు సాగాలని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అసమర్థ విధానాలపై ప్రజలకు వివరించాలని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జైనత్, బోరజ్ మండలాల నేతలతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. ఎన్నికలకు శ్రేణులు సన్నద్ధం కావాలని, ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు మెట్టు ప్రహ్లాద్, మార్షెట్టి గోవర్ధన్, విజయగిరి నారాయణ, యాసం నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ ప్రజలకు 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటి అమలులో మాత్రం ఘోరంగా విఫలమైందన్నారు. ప్రజలకు బూటకపు హామీలు ఇచ్చి మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎందుకు కేసులు నమోదు చేయరని ప్రశ్నించారు. ప్రభుత్వ అసమర్థ పాలనతో ప్రజలు పడరాని పాటలు పడుతున్నారని, ఈ విషయాలపై గ్రామీణ ప్రాంతాల్లో చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే పనితీరు పట్ల సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనులు పూర్తిగా నిలిచిపోయాయని మండిపడ్డారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలాలు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించేలా శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎందుకు మాట్లాడతలేవు అంటే నువ్వు మౌనమే అంగీకారం కదా. ఒక్కసారి కదా, 2 సార్లు కంది శ్రీనివాస్ రెడ్డి పాయల్ శంకర్ ఈ సర్వే నంబర్ భూముల డ్రైవర్ల పేర్లతోటి, వాళ్ళ మంత మనుషుల పేర్లతోటి, బినామీ పేర్లతోటి రిజిస్ట్రేషన్ అయిన మాట నేను పక్కా చేస్తానని చెప్పి సర్వే నంబర్లతో సహా పేర్లతో సహా చెప్పింది కదా. మరి ఎందుకు పాయల్ శంకర్ గారు నువ్వు దంచుకోవాలని చెప్పలేకపోయినావు? ఇది కూడా మాట్లాడతలేదు. అంటే ఇది ఊళ్ళలో కూడా నువ్వు కబ్జాలు ఇలా ఢిల్లీలో ఉంటున్నావు, హైదరాబాద్కే పరిమితం అయినావు పాయల్ శంకర్. కనీసం నువ్వు ఢిల్లీ నుంచి దాకపోయినా ఆనాడు ఏదైతే 4-5 ఊళ్ళుకి వానమటు, లోకారి, ఆదిలాబాద్ రూరల్ మండలంలో 4-5 గ్రామాలు రుణమాఫీ కాకపోతే గ్రామీణ బ్యాంకులై 4 సార్లు మన సీఎం ఆఫీసును ముట్టడి చేసింది కేసీఆర్ ప్రగతి భవన్. మరి ఒక్కరోజు రేవంత్ రెడ్డి గారి యొక్క రుణమాఫీ 50% అయింది. రైతు బంధు వేస్తలేవు. మరి ఎందుకు నువ్వు రైతులను తీసుకుపోయి అక్కడ ముట్టడేయలే ముఖ్యమంత్రి? అంటే నువ్వు రేవంత్ రెడ్డి ములాఖత్ అయిందనేదే కదా. అందుకే అసెంబ్లీలో నేను పాయల్ శంకర్ గారు పేదోడు పాపం అన్నాడు కదా. మరి పేదోడు ఏమో పాయల్ శంకర్ని పేదోడు అని రేవంత్ రెడ్డి అంటాడు. 320 కోట్ల భూముల్ని కబ్జా చేసిందని చెప్పి అదే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి గది శ్రీనివాస్ రెడ్డి ఆరోపిస్తాడు. అంటే మరి ఇదేంటి? ఇది జరగాలి కదా. ఊళ్ళో జరిగితే పక్క నమ్ముతారు, కానీ మనం దాన్ని మాట్లాడతలేము. టీఆర్ఈలో దొడ్డుగా చూసిన అమ్మాయి రేవంత్ రెడ్డి గారు మళ్ళా ఈ లోకల్ వాడి ఎన్నికలు వస్తున్నాయంటే గాడి కొడుకనికి ఇప్పుడు పది వచ్చింది, రుణమాఫీ మనల్ని ఇష్ట అడుగుతున్నాడు, రైతు బంధు వచ్చి చూసినావా కాక, చూసినావా మామ, చూసినావా తాత. మీరు అది మధ్య వేయాలి. ఏ అడ్డ కుడితేరా గాడి కొడుకుని రానియో, సమయం రానియో, అచ్చినప్పుడు నొప్పుతామనేటువంటి మాట ఆ నోటికి రావాలి. అరే ఉండదురా పై, మనం కూడా మాట్లాడకపోతే మరి ఉండదంటే పోయినసారి కూడా మనం ఓడిపోతాం అనుకున్నాం. కేసీఆర్ ఇన్ని పనులు చేసిండు.
మనం మన గవర్నమెంట్ వేస్తాం అనుకున్నాం తప్ప ఓడిపోతాను అనుకున్నాం అనుకోలే. ఇప్పుడు కూడా అక్కడ నిద్రలో ఉండకుండా అలర్ట్గా ఉందామనే ఉద్దేశంతో నేను ఇలా మిమ్మల్ని రమ్మన్నాను. అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం ఘటనలో తనువు చాలించిన వారికి సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నివాళి అర్పించారు. స్థానిక కార్గిల్ పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద పుష్పాంజలి ఘటించి ప్రమాదంలో మృతి చెందిన వారికి నివాళులు అర్పించారు. ఇటీవల అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్ అన్నారు. విమాన ప్రమాద ఘటనలో ప్రాణాలు విడిచిన వారికి సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఆదివారం నివాళి సమర్పించారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుటగల కార్గిల్ పార్కులో అమరవీరుల స్తూపం వద్ద పుష్పాంజలి ఘటించారు. ప్రమాదంలో తనువు చాలించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. కార్యక్రమంలో సమితి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ప్రమోద్ కుమార్ కత్రి, గేడెం మాధవ్, కందుల రవీందర్, సూర్యకాంత్, శశికాంత్, శ్రీకాంత్, సంతోష్ అగర్వాల్, సుభాష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్ మాట్లాడుతూ అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం ఘటనతో యావత్ ప్రపంచం నివ్వెరపోయిందన్నారు. ఈ ఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. జిల్లాలోని పలు గ్రామాల్లో ఆదివారం ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఘనంగా జరిపారు. గ్రామ దేవతలకు సామూహిక బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకోవడంతో ఆయా గ్రామాల్లో కోలాహల వాతావరణం నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వేడుకలను వైభవంగా జరుపుతూ భక్తి భావాన్ని చాటారు. ఇందులో భాగంగానే తలమడుగు మండలంలోని కోడద్ గ్రామంలో గ్రామదేవత పెద్దపోచమ్మ తల్లికి బోనాలను సమర్పించారు. గ్రామంలో డప్పు చప్పుల నడుమ ఊరేగింపు జరిపారు. శోభాయాత్రలో శివసత్తుల విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్న అనంతరం అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ సాకి ఆనంద్ మాట్లాడుతూ గ్రామస్తులందరూ గత 20 సంవత్సరాల క్రితం గ్రామదేవత పెద్దపోచమ్మ తల్లి ఆలయాన్ని నిర్మించుకొని ప్రతి ఏటా జూన్ మాసంలో అమ్మవారికి బోనాలను సమర్పిస్తూ వస్తున్నట్లు తెలిపారు. అమ్మవారి దయతో పంటలు సమృద్ధిగా పండాలని, పాడి పంటలు వృద్ధి చెందాలని, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు చిలుకూరి వెంకట్రెడ్డి, పన్నాల మోహన్ రెడ్డి, నారాయణ రెడ్డి, నిమ్మల లింగారెడ్డి, భోజారెడ్డి, లక్ష్మారెడ్డి, మంత్రిస్వామి, అజయ్ తదితరులు పాల్గొన్నారు. జూన్ మాసంలో దాదాపు ఏదైతే మృగశిర కార్తె స్టార్ట్ అవుతుందో అప్పటి నుండి కూడా మా గ్రామంలోని పంట చేళ్లలో విత్తనాలు వేసి ఆ విత్తనాలు మొలకెత్తాలని చెప్పేసి, పంటలు సమృద్ధిగా పండాలని చెప్పేసి, పాడి పశువులు వృద్ధి చెందాలని చెప్పేసి ప్రతి ఏటా కూడా దాదాపు 20 సంవత్సరాల నుండి ఈ పొచ్చమ్మ పండుగ చేయడం జరుగుతుంది. దాంతోపాటు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో ఎటువంటి కార్యక్రమాన్ని అయినా కూడా ప్రతి కుటుంబం నుండి వచ్చి బోనాలు సమర్పించడం జరుగుతుంది. ఈ బోనాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా ఊళ్ళో ఉన్నటువంటి పాడి పశువులు కానీ, పంటలు కానీ, మా ఊళ్ళో ఉన్నటువంటి ప్రజానికం కానీ సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఈరోజు పొచ్చమ్మ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. ఇదిలా ఉంటే తాంసీ మండల కేంద్రంలో ముదిరాజ్ కులస్తుల ఆరాధ్య దైవం భీమన్న దేవుని పండుగను ఆదివారం ఘనంగా నిర్వహించారు. డప్పు వాయిద్యాలతో గ్రామం నుంచి ఊరేగింపుగా వెళ్లి నైవేద్యాలు సమర్పించి కులదైవానికి ప్రత్యేక పూజలు చేశారు. పంటలు బాగా పండాలని,
గ్రామస్తులు సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు గుగ్గిళ్ల పుచ్చన్న, మండల బీసీ యువజన విభాగం అధ్యక్షులు దారవేణి రాఘవేంద్ర, సంఘం నాయకులు రమాకాంత్, సాయి, శ్రీనివాస్, శ్రీకాంత్, దేవన్న తదితరులు పాల్గొన్నారు. ముదిరాజు కులస్తుల ఆరాధ్య దైవం భీమన్న దేవుడు. అదేవిధంగా ప్రతి సంవత్సరము ఈ మృగశిర మాసంలో మన తాంసి గ్రామంలో మన పెద్దల నుంచి వచ్చే ముదిరాజుల ఆచారం ఇదే నెలలో ఈ మృగశిర మాసంలో మనం ఎప్పుడు జరుపుకుంటాం. ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17న హైదరాబాద్లో చేపట్టనున్న ధర్నాను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ధర్నాకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఇతర ప్రాంతాల్లో మావోయిస్టులను తుడిచిపెడతామని చెప్పేసి ఒక శబ్దం చేస్తూ బీజేపీ నరేంద్ర మోడీ, అమిత్ షా గారు ఇప్పటికే 17 నెలల్లో దాదాపు 540 మందిని హతమార్చడం జరిగింది. అందులో కేంద్ర కమిటీ సభ్యులు నంబాల కేశవరావు, అంటే రాష్ట్ర నాయకులు మన అలియాస్ భాస్కర్ అడిల్లు గారు, ఇట్లా అనేక మంది నాయకులతో పాటు మావోయిస్టు నాయకుల్ని మట్టుపెట్టడం జరిగింది. అందులో 540 మందిలో దాదాపు 450 మంది పైగా అమాయక ఆదివాసులను కూడా మరి హతమర్చి మరి వాళ్ళ శవాల్ని కూడా ఇంటికి పోయకుండా చేస్తారు. ఒక్క మన ఆదిలాబాద్ అడెల్లుదే అలియాస్ భాస్కరే మన బోత్ పొచ్చాకి రావడం జరిగింది. మిగతా అన్ని పెట్రోల్ వచ్చి తగలబెట్టడం జరిగింది. అంటే భారత రాజ్యాంగ ఆర్టికల్ 21 ప్రకారం అసలు శవాల్ని కాలబెట్టడం కానీ చంపే హక్కు లేకుండా ఈ రాజ్యాంగానికి విరుద్ధంగా బీజేపీ ప్రభుత్వం చేస్తారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా సీతక్కను కొనసాగించాలని తుడుందెబ్బ నేతలు డిమాండ్ చేశారు. స్థానిక కొమరం భీం కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలు డిమాండ్లను వెల్లడించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా దనసరి సీతక్కనే యథావిధిగా కొనసాగించాలని తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ నేతలు డిమాండ్ చేశారు. స్థానిక కొమరం భీం కాలనీలో ఆదివాసీలతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ఆదివాసీల అభివృద్ధిని అడ్డుకోవద్దు. జై ఆదివాసీ. ఆదివాసీల ఐక్యత. ఆదివాసీల ఐక్యత. వర్ధిల్లాలే తుడుందెబ్బ నాయకత్వం. వర్ధిల్లాలే తుడుందెబ్బ నాయకత్వం. జై ఆదివాసీ. ప్రభుత్వం సీతక్కను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంత్రిగా ఉంచాలి. ప్రభుత్వం సీతక్క గారిని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంత్రిగా ఉంచాలి. జై ఆదివాసీ. ఈ సందర్భంగా తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేష్ మాట్లాడుతూ ఆదివాసీ మహిళలు రాజకీయాల్లో జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా దనసరి సీతక్క అన్ని వర్గాల ప్రజలతో మమేకమై వారి మన్ననలు పొందుతున్నారని అన్నారు. ముఖ్యంగా ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలతో పాటు ఆదివాసీ చట్టాలు, హక్కులు, సమస్యలపై పూర్తి అవగాహన ఉండి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా సీతక్కను మార్చడం ఆదివాసీలను అవమానపరచడమే అవుతుందన్నారు. అణగారిన వర్గాల ప్రజల అభివృద్ధిని ప్రభుత్వం కోరుకుంటే దనసరి సీతక్కను తిరిగి ఇన్ఛార్జి మంత్రిగా నియమించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అనుముల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క గారు ఏదైతే మొన్న మంత్రివర్గాన్ని మంత్రులను చేర్పులు మార్పులు చేయడం అనేది జరిగిందో అది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి విషయంలో ఎవరైతే అడవి బిడ్డ, ఆడబిడ్డ ఉన్నారో దనసరి సీతక్క అనసూయ గారిని ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా కొనసాగించాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ దినోత్సవం సందర్భంగా పట్టణంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ర్యాలీ చేపట్టిన అనంతరం వృద్ధుల సంరక్షణ కోసం అందుబాటులో ఉన్న చట్టాలపై అవగాహన కల్పించారు. ఆదివారం ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా వయోవృద్ధుల సమాఖ్య ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణ ప్రధాన వీధుల గుండా అవగాహన ర్యాలీ చేపట్టారు. వృద్ధుల సంరక్షణకు అందుబాటులో ఉన్న చట్టాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం మొక్కలు నాటారు. సమాఖ్య అధ్యక్షులు దేవిదాస్ దేశపాండే తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అపార అనుభవం కలిగి ఉంటే వృద్ధులను గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
వృద్ధాప్యంలో వారి సంరక్షణ పట్ల శ్రద్ధ వహించాలన్నారు. భావితరానికి వృద్ధులు అందించే సలహాలు, సూచనలు ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ప్రపంచమంతా ముఖ్యంగా 15వ జూన్ ప్రతి సంవత్సరం వరల్డ్ ఎల్డర్ అబ్యూస్ అవేర్నెస్ డే, ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినంగా పాటిస్తూ తెలంగాణ అంతా ఈ కార్యక్రమాన్ని మనం ముఖ్యంగా అవగాహన దినంగా పాటిస్తూ, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్నాం పెద్ద సంఖ్యలో వృద్ధులను వేధించడం, అదేవిధంగా నిర్లక్ష్యం చేయడం కూడా జరుగుతుంది. మరి దీనికి ముఖ్య కారణం మనం అందరికీ ఒక యువకులకు ఒక ఆదర్శంగా వారికి ఒక అవగాహన చేయడం మన లక్ష్యం. ఎందుకంటే పెద్దలను గౌరవించాలి, వృద్ధులను గౌరవించాలి, తల్లిదండ్రుల పోషణ కూడా పిల్లలే చేపట్టే బాధ్యత కూడా తీసుకోవాలని సవినయంగా ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినం సందర్భంగా అందరికీ అవగాహన చేయడం జరుగుతుంది. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. Welcome to Oakley International School, where excellence meets opportunity and young minds are shaped for a brighter future. At Oakley International School, we are more than just a school. We are a global learning community. Our mission is to nurture innovation, creativity, academic brilliance, while fostering strong moral values. We believe that learning through the play is the key to building strong foundational skills. Our teachers encourage us to ask questions and think critically. Mathematics is so a challenge because of practice skills. Learning here is exciting. We don't just memorize, we explore, analyze and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real world problems using technology. Music is my passion and our school provides amazing opportunities to perform. We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here. Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork, and perseverance. Every student gets an opportunity to excel. Join us at Oakley International School, where dream of every child is nurtured and the future begins today. Enroll today and embark on a journey of excellence.
మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్. గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703-6649-060, 9490628550 and 9704571600. తిరిగి వార్తల్లోకి స్వాగతం. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును ప్రైవేటు పరం చేయడాన్ని నిరసిస్తూ హైదరాబాద్ లో తలపెట్టిన ధర్నాను జయప్రదం చేయాలని ఏఐటియుసి నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక నేతాజీ చౌక్ వద్ద ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో కార్మికులతో కలిసి పలు అంశాలపై చర్చించారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయొద్దని ఏఐటియుసి రాష్ట్ర నాయకులు గాజంగుల రాజు అన్నారు. ఆదివారం పట్టణంలోని నేతాజీ చౌక్ వద్ద భవన నిర్మాణ కార్మికులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కార్మికుల సంక్షేమంపై ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరి, హక్కుల సాధన కోసం చేపట్టవలసిన భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై చర్చించారు. ఈ మేరకు ఏఐటియుసి రాష్ట్ర నాయకులు గాజంగుల రాజు మాట్లాడుతూ భవన నిర్మాణ సంక్షేమ బోర్డు వల్ల కార్మికులకు అనేక లాభాలు ఉన్నాయని అన్నారు. సంక్షేమ బోర్డును ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ ఈ నెల 17న హైదరాబాద్లోని భవన సంక్షేమ కార్యాలయం వద్ద ధర్నా చేపడుతున్నామన్నారు. కార్మికుల సంక్షేమంపై ప్రభుత్వాలు దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. 1996లో లేబర్ వెల్ఫేర్ బోర్డు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈరోజు ఇంతకాలం లేబర్ డిపార్ట్మెంట్ ద్వారానే కొనసాగుతున్నాయి బెనిఫిట్స్ అన్ని కూడా. అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు భవన నిర్మాణ కార్మికుల పట్ల మొండి వైఖరి వహిస్తూ ఈ సంక్షేమ బోర్డుని ప్రైవేట్ పరం చేసే ఆలోచన ప్రభుత్వం చేపడుతుంది. ఈ మధ్యకాలంలో ప్రైవేట్ కాంట్రాక్టర్ని పిలిపించి టెండర్లు కూడా కాల్ చేయడం జరుగుతున్నది. కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. ఈరోజు భవన నిర్మాణ కార్మికుడు సంక్షేమ ఫలాలు వినియోగించుకుంటా ఎంతో లాభపడుతున్నాడు. ఈ ఊరికనే రాలేదు సంక్షేమ బోర్డు. ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తే ఈ వెల్ఫేర్ బోర్డు వచ్చింది. ఈ వెల్ఫేర్ బోర్డుని కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహణ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి ఈరోజు ప్రైవేట్ కంపెనీలకు ఈ లేబర్ వెల్ఫేర్ బోర్డుని ఇచ్చే ఆలోచన ప్రభుత్వం మానుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు వసూలు చేస్తున్న ఆదిలాబాద్ కు చెందిన సుధీర్ ను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. ఇటీవల నమోదైన ఓ కేసులో సుధీర్ పరారీలో ఉండగా ఆదివారం ఆయనను మహారాష్ట్రలో అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇతనిపై పోలీస్ స్టేషన్లో పలు కేసులు ఉన్నాయని వెల్లడించారు. నిందితుడి వద్ద నుండి తల్వార్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. సదరు వ్యక్తిపై రౌడీ షీట్ సైతం ఓపెన్ చేస్తామన్నారు. ధన్గడ్ సుధీర్ 26 years, కొత్త కుమ్మరివాడ, శ్రీరామ్ కాలనీ, ఆదిలాబాద్ అనే ఒక వ్యక్తి గత కొన్ని రోజుల క్రితం ఈ తల్వార్లు, డాగర్ మరియు నైఫ్లతో పబ్లిక్ ప్లేస్లలో విన్యాసాలు చేస్తూ ఈ తల్వార్లతో పబ్లిక్ ప్లేస్లో బర్త్డే కేకులు కట్ చేయడము, వాటిని మళ్ళీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడు. తర్వాత ఈ తల్వార్లు, డాగర్లు, నైఫ్లు చూపిస్తూ బిజినెస్ మెన్లను, హైవేలపై వెళ్ళే కొన్ని వాహనాలను ఆపి కూడా వారి దగ్గర డబ్బులు తీసుకోవడం జరిగింది బెదిరించి. దానికి సంబంధించి వివిధ పొజిషన్లో చాలా కేసులు నమోదైనాయి ఈ సుధీర్ పైన.
మార్చి నెలలో NH-44పై మహారాష్ట్ర నుంచి వస్తున్న ఒక పశువుల వాహనాన్ని ఆపి సుధీర్, మోసిన్ ఖాన్, జావిద్ వీరు ముగ్గురు ఆపి అతని దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం జరిగింది బెదిరించి. అప్పుడు కేసు నమోదు చేసిన తర్వాత ఇద్దరిని అరెస్ట్ చేయగా అప్పటి నుంచి ఇతడు పారిపోవడం జరిగింది. ఇతడు మహారాష్ట్ర స్టేట్లోని గడ్చిరోలి డిస్టిక్ ఐరి తాలూకాలో ఉంటున్నట్టు మాకు సమాచారం వచ్చింది. తర్వాత ఇతడు ఈ సోషల్ మీడియాలో ఈ డ్యాగర్లు, తల్వార్లతో ఇచ్చిన ఈ వీడియోస్, ఫొటోస్ ఆధారంగా 1 టౌన్ పిఎస్లో కూడా ఇతనిపై ఒక కేసు నమోదు చేయడం జరిగింది. గౌరవ ఎస్పీ శ్రీ అఖిల్ మహాజన్ IPS గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇతడు మార్చి నుంచి పరారులో ఉన్నాడు. ఎట్టి బస్సులో ఇతన్ని పట్టుకురావాలని చెప్పి ఆదేశించడంతో ఒక ప్రత్యేక టీంను డిప్యూట్ చేసి మేము మహారాష్ట్రకు పంపడం జరిగింది. 1 టౌన్ ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తు చేసి ఈరోజు ఉదయం 6 గంటలకు అల్లపల్లి విలేజ్, ఐరి తాలూకా, గడ్చిరోలి జిల్లా, మహారాష్ట్రలో ఈ సుధీర్ను అరెస్ట్ చేసి ఆదిలాబాద్ తీసుకొచ్చి ఈ 1 టౌన్ కేసు 340/25 అండర్ సెక్షన్ 351 క్లాస్ 3 BNS అండ్ సెక్షన్ 25 క్లాస్ 1A ఆర్మ్స్ యాక్ట్ అండ్ సెక్షన్ 67 IT యాక్ట్ కింద నమోదైన కేసులో ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. తపస్ ఆధ్వర్యంలో స్థానిక శ్రీ మాధవ నిలయంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శిబిరానికి హాజరైన వారికి వైద్యులు పలు పరీక్షలు జరిపి ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. జిల్లా కేంద్రంలోని శ్రీ మాధవ నిలయంలో ఆదివారం తపస్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. న్యూరో డాక్టర్ గోవింద్ మంద శిబిరంలో పాల్గొని వైద్య పరీక్షలు జరిపారు. దాదాపు 50 మందికి పైగా పేషెంట్స్ను ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు పరీక్షించి ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సిందిగా సూచనలు చేశారు. కార్యక్రమంలో తపస్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సునీల్ చౌహాన్, బలబోజు గోపికృష్ణ, నాయకులు తొగరి ప్రకాష్, కదాసు రాజేశ్వర్, మేస్రం రాజ్ కుమార్, కృష్ణసాగర్, గంభీర్, కేశవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తపస్ జిల్లా అధ్యక్షులు సునీల్ చౌహాన్ మాట్లాడుతూ తపస్ విద్యారంగ సమస్యలపై పోరాటాలు చేయడంతో పాటు సమాజ హితం కోసం పనిచేస్తుందని అన్నారు. అందులో భాగంగానే ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని తెలిపారు. వైద్య శిబిరంలో సేవలందించిన వైద్యులకు అభినందనలు తెలియజేశారు. తెలంగాణ ప్రాంతోపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నేడు ఉచిత వైద్య శిబిరాన్ని శ్రీ మాధవ సేవా సమితి కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ యొక్క వైద్య శిబిరంలో సుమారు 50 మంది దాకా పేషెంట్స్ రావడం జరిగింది. వారందరూ కూడా ఉదయం 7 గంటల నుండి సుమారు 11 గంటల వరకు అందరికీ కూడా వివిధ కారణాలతోటి రావడం జరిగింది. మరి డాక్టర్ గోవింద్ మంద గారు కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ వారి ఆధ్వర్యంలో మరి యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి స్వస్తిక్ హాస్పిటల్ వారికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తాం. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ఆదిలాబాద్ రూరల్ మండలంలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని కళ్యాణం రాజేశ్వరిని మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. విద్యార్థిని శాలువాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు ఎర్రం నరసింహారావు మాట్లాడుతూ 10 ఫలితాల్లో విద్యార్థిని ప్రతిభ కనబరచడం అభినందనీయమని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించే దిశగా కష్టపడాలని సూచించారు. కార్యక్రమంలో కనుక వెంకటరమణ, ప్రభాకర్, రాహుల్, రామ్, దత్తు, కన్నా, అక్షయ్ తదితరులు పాల్గొన్నారు. ముందుండాలని, రాజకీయంగా, ఆర్థికంగా అన్నిట్లో ముందుంటే తప్పక వారికి మా సంఘ తరఫున ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే మనం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. సాయి వైకుంఠ ట్రస్ట్ ఆధ్వర్యంలో టైలరింగ్, మగ్గం, ఎంబ్రాయిడరీ, ఉన్ని దుస్తుల తయారీ, బ్యూటీషియన్ కోర్సులలో మహిళలకు 3 నెలల ఉచిత శిక్షణ అందించనున్నట్లు ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రవికిరణ్ యాదవ్ తెలిపారు. స్థానిక ట్రస్ట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆసక్తి కలిగిన మహిళలు ఈ నెల 16 నుండి 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎందుకంటే సాయి వైకుంఠ ట్రస్ట్ ద్వారా కొన్ని సంవత్సరాలుగా మహిళల సాధికారత కోసం, మహిళల యొక్క డెవలప్మెంట్ కోసం, వాళ్ళ యొక్క ఉన్నతి కోసం సాయి వైకుంఠ ట్రస్ట్ ఎంతో కృషి చేస్తుంది. దానిలో భాగంగానే
కంటిన్యూగా కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ, బ్యూటిషియన్, ఉన్ని దుస్తులు తయారీ మరియు కంప్యూటర్ క్లాస్ చాలా మందికి ఎడ్యుకేషన్ విషయంలో కూడా చాలా సపోర్ట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఏంటంటే ముఖ్యంగా ఉన్ని దుస్తుల తయారీ మరియు ఎంబ్రాయిడరీ అండ్ కుట్లు, అల్లికలు, టైలరింగ్, బ్యూటిషియన్ లాంటి కోర్సెస్ లో ఉచిత శిక్షణ మహిళలకు ఇవ్వడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజల ఇబ్బందులను పరిష్కరించడంలో ఘోరంగా విఫలమైన ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుంచాలన్న మాజీ మంత్రి జోగురామన్న. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఘటన దురదృష్టకరం. ప్రమాదంలో తనువు చాలించిన వారికి నివాళి అర్పించిన ప్రముఖులు. గ్రామీణ ప్రాంతాల్లో వైభవంగా సాగిన ఆధ్యాత్మిక వేడుకలు. కోడదిలో పోచమ్మ తల్లికి సామూహిక బోనాలు సమర్పించిన మహిళలు. తాంసీలో ఘనంగా భీమన్న దేవుని పండగ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.